శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల వలపు వాకిళ్ళు. రచన కాకాని కమల గారు. చెళ్ళుమని శబ్దం వినిపించింది. సూది కింద పడితే వినిపించేటంతటి నిశ్శబ్దంలోంచి చెళ్ళుమన్న ఆ ధ్వని విశాలమైన ఆ లైబ్రరీ హాల్లో రెట్టింపుగా ప్రతిధ్వనించింది. అర్ధరాత్రి కీకారణ్యంలో ఏ కొండ కోణంలోంచో సింహగర్జన వినిపించినప్పుడు అడవిలోని జంతుజాలమంతా బెంబేలైనట్లు చెళ్ళుమన్న ఆ ధ్వని ఆ లైబ్రరీ హాలుని వణికించింది. ఆ గదిలో ఉన్న 12 మందికి పైగా అమ్మాయిలు, 12 మందికి పైగా అబ్బాయిలు ఉలిక్కిపడి ఒక్కసారిగా తలెత్తారు. ఎదురుగా 2 బుక్ ర్యాకుల మధ్య నిల్చున్న ఆనంద్ ఎర్రగా కందిన తన చెంపని అరచేత్తో తడుముకుంటున్నాడు. అతని ముఖం సిగ్గుతో కుచించుకుపోయింది. కళ్ళ నిండా ఎర్రజీరలు కమ్మాయి. బుక్ ర్యాక్కి అటు పక్కగా నిల్చున్న శిరీష పూనకం వచ్చినట్లు ఆవేశంతో ఊగిపోతుంది. యూ స్కౌండ్రల్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? నీ దృష్టిలో అంత తేలిగ్గా ఉందా? ఆడపిల్లకి పుస్తకాలు అందిస్తూ కావాలని వేళ్లు తగిలించటం, బుక్స్ కోసం వెతుక్కుంటున్నట్లు నటిస్తూ కాళ్ళు తొక్కటం, బ్యాలెన్స్ తప్పినట్లు పక్కవాళ్ల మీద తూలిపడటం, యూ స్టూపిడ్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకొకసారి నా దగ్గర వేసావంటే మర్యాద దక్కదు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నువ్వు ఇలాగే ప్రవర్తించావు. ఏదోలే పొరపాటని సరిపెట్టుకున్నాను, ఊరుకున్నాను. యూ బ్రూట్. శిరీష నోట్లోంచి వస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క పిడుగులా ఉంది. అపరశక్తిలా ఉగ్రంగా మండిపడుతున్న శిరీషని, ఎర్రగా కందిన చెంపని అరచేత్తో తడుముకుంటున్న ఆనంద్ని చూడగానే జరిగింది ఏమిటో అర్థమైపోయింది ఆ హాల్లో ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి. ఆ హాలు ఎంట్రన్స్కి అటు పక్కగా కౌంటర్ దగ్గర కూర్చున్న లైబ్రేరియన్, స్టూడెంట్సు రిటర్న్ చేసిన పుస్తకాలని లిస్ట్ ప్రకారం లెక్క చూసుకొని ఆర్డర్లో బుక్ ర్యాక్స్లో సర్దుతున్న అటెండరు సాభిప్రాయంగా ముఖాలు చూసుకున్నారు. లైబ్రేరియన్ అటెండర్కి ఏదో కళ్ళతోనే సైగలు చేశాడు. అది అర్థం చేసుకున్న అటెండర్ చేతిలోని పని వదిలి ఆఫీస్ రూమ్లోంచి కంప్లైంట్ బుక్ బయటికి తీశాడు. ఆ కాలేజీలో లైబ్రరీలో అటువంటి సంఘటనలు ఈరోజు వాళ్ళకి కొత్త కాదు. తరచూ ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని దూది పింజల్లా గాలికి ఎగిరిపోతాయి, మరికొన్ని కమిటీ దాకా వెళ్తాయి. గోరంతలు కొండంతలుగా మారి స్ట్రైక్ దాకా దారితీస్తాయి. ఒకసారి చూసి చూడనట్లుండిపోతారు లైబ్రేరియన్, అటెండర్. అబ్బాయిలకి చెప్పేటట్లు ఉండదు, వాళ్ళు వినరు సరికదా. చాలా తలబిరుసుగా మాట్లాడతారు, కక్ష కడతారు. అలానే అమ్మాయిలకి నచ్చ చెప్పడం సులభం అనుకోవటానికి లేదు. లైబ్రేరియన్ కంప్లైంట్ బుక్ పట్టుకుని కుర్చీలోంచి లేచి శిరీష దగ్గరికి వచ్చాడు. మిస్ శిరీష, ఇఫ్ యూ డోంట్ మైండ్, దయచేసి ఇందులో కంప్లైంట్ రాయండి అంటూ పెన్ను, పుస్తకం అందించాడు. శిరీష రాసి బుక్ తిరిగి ఇవ్వగానే పక్కన ఉన్న ఆనంద్కి అందించి, దయచేసి మీరు కూడా జరిగిందేమిటో అందులో రాయండి అన్నాడు. తేలుకుట్టిన దొంగలా అయ్యాడు ఆనంద్. మింగలేక కక్కలేక అన్నట్లన్నాడు. అంతమంది ముందు ఆడపిల్ల చేత చెంపదెబ్బ తిన్నానన్న అవమానం ఒక పక్క, కంప్లైంట్ బుక్లోకి తన పేరు ఎక్కినందుకు బాధ మరొక పక్క. అతని గుండెని దహిస్తుంటే తప్పనిసరిగా ఏవో 4 లైన్లు రాసి సంతకం పెట్టాడు. సిగ్గుతో కందిన ముఖాన్ని దించుకొని విసురుగా బయటకొచ్చేశాడు. ఆ లైబ్రరీ హాలును మళ్ళీ సూది పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం ఆవరించింది. అబ్బాయిలు, అమ్మాయిలు తిరిగి పుస్తక పఠనంలో నిమగ్నమయ్యారు. అంతకుముందు రోజుతో ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. పరీక్షల సమయంలో కానీ అంతకుముందు కానీ లైబ్రరీలో తీసుకున్న పుస్తకాలు అన్నీ రిజర్వ్ చేయటానికి ఈరోజే లాస్ట్ డేట్. ఆ మర్నాటి నుంచి కాలేజీకి హాలిడేస్. ఇక స్టూడెంట్స్ అంతా ఊళ్ళకి వెళ్ళిపోతారు. అందుకే రోజు కంటే ఎక్కువగా ఆ రోజు లైబ్రరీ నిండా స్టూడెంట్స్ కిటకిటలాడుతున్నారు. వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. లైబ్రరీలో మాట్లాడకూడదన్న నియమం ఉండటంతో అంతా నిశ్శబ్దంగా పుస్తకాలు తిరిగేస్తున్నారు. ఆనంద్ బయటికి వెళ్ళిపోగానే శిరీష లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఏదో చెప్పి కోపంగా హాస్టల్కి వెళ్ళిపోయింది. జరిగిన సంఘటన ఆమె మనస్సుని అశాంతి పాలు చేసింది. తను చెంపదెబ్బ కొట్టడం వల్ల ఒక విధంగా తనని తానే బయటపడేసుకున్నట్లయిందేమో అనిపిస్తోంది. ఆ ఆనంద్ తనని ఏదో చేశాడని నలుగురు అనుకోవటం, ఆ విషయం గురించి చర్చించుకోవటం తలుచుకుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది శిరీషకి. అలాగని అటువంటి విషయాల్లో ఊరుకోవటం మాత్రం ఎలా? మంచితనంతో ఊరుకున్న కొద్దీ వాళ్ళకి లోకు అవటమే అవుతుంది. అది మాత్రం ఏం మంచి పద్ధతి? అయినా ఇంత చదువు సంస్కారం ఉండి కొంతమంది మగవాళ్ళు అంత అసహ్యంగా చీపుగా ఎందుకు ప్రవర్తిస్తారో. ఆడపిల్ల ఒంటికి ఓ అరగడియ చెయ్యో కాలో తగిలించినంత మాత్రాన ఆ కాస్తలో వాళ్ళకి ఒరిగేదేమిటో.
ఇంకా అవతల వాళ్ళకి లోకువ కావటం తప్పించి ఛీ అనుకుంటూ శిరీష అసహనంగా హాస్టల్ గది చేరింది. అప్పటికి సమయం ఉదయం 10 గంటలు కావస్తుంది. ఆ మర్నాడు ఊళ్ళకు వెళ్ళిపోవటానికి టికెట్లు బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అంతా. ఆ రోజంతా టైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉదయం 11 నుంచి 12 దాకా స్టూడెంట్ కల్చరల్ అసోసియేషన్ తరపున ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్. ఆ తర్వాత లంచ్. మళ్ళీ ఎవరెవరు ఎక్కడ కలుసుకుంటారో, అసలు జీవితంలో కలుసుకుంటారో లేదో అందుకని సరదాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి లంచ్ అరేంజ్ చేశాడు. దానికి వెళ్ళాలి. అదిగాక సాయంత్రం హాస్టల్ ఫ్రెండ్స్ కొంతమంది సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు. సినిమాకి వెళ్లే ముందు వీలైతే కాస్త షాపింగ్ కూడా చూసుకోవాలనుకున్నారు. ఎంతో సరదాగా జాలీగా గడిచిపోతుంది అనుకున్న ఆ రోజు ఆదిలోనే హంసపాదు అన్నట్లు పొద్దున్నే అలాంటి సంఘటన జరగటంతో శిరీష మనసంతా వ్యాకులమైంది. తన ఫ్రెండ్స్ హారతి, మేనక, మందాకిని కూడా వస్తే అలా జరగకపోయేదేమో అనుకుంది శిరీష. అసలు ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్తారు. కానీ వాళ్ళు లైబ్రరీ బుక్స్ ఏమీ తీసుకోకపోవడంతో రామన్నారు. క్రితం రోజు దాకా పరీక్షలకి చదవటంతో నైట్ అవుట్లు చేశారేమో. ఉదయం 8 అవుతున్నా మంచాలు దిగలేదు ఎవ్వరూ. అందుకని శిరీష ఒక్కతే లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినందుకు ఆ ఆనంద్ మూలాన లేనిపోని తలనొప్పి వచ్చింది. పోనీలే, జరిగిపోయిన దాని గురించి ఇంకా తలబద్దలు కొట్టుకోవటం ఎందుకు? ఆ విధవ మీద కావలసినంత స్ట్రాంగ్గా కంప్లైంట్ రాశాను కదా, అక్కడితో పోనిద్దాం అనుకుంటూ వార్డ్రోబ్ తెరిచి లేటెస్ట్ మోడల్ డ్రెస్ బయటికి తీసి ఫంక్షన్కి తయారవడం మొదలుపెట్టింది శిరీష. ఉదయం 11 గంటలు దాటుతోంది. స్టూడెంట్సు రిక్రియేషన్ ఆడిటోరియం కలవారింటి పెళ్లిళ్ళులా కళకళలాడుతోంది. అరవిరిసిన మొగ్గల్లా రంగురంగుల దుస్తుల్లో అందంగా ఆధునికంగా అలంకరించుకున్న టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. పని ఉన్నా లేకపోయినా హుషారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పుడప్పుడే కొత్తగా రెక్కలు వచ్చిన పక్షి నింగిలోకి ఎగరాలని ఆరాటపడుతున్నట్లు వాళ్ళల్లో చైతన్యం ఉరకలు వేస్తుంది. బరువు బాధ్యతలు తెలియని వయసు, బంగారు భవిష్యత్తు కోసం కళ్ళు తెరిచి కలలు కనే వయస్సు. అబ్బాయిలు అమ్మాయిలు హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే వారి కాళ్ళు భూమి మీద ఆనుతున్నట్లు అనిపించటం లేదు, గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తోంది. ఆడిటోరియం హాలు ముందు షామియానా వేశారు. దాని కింద వరుసగా కుర్చీలు వేశారు. అటు పక్కగా చిన్న స్టేజీ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టేజీని రంగురంగుల పూలదండలు, కాగితాలు, బెలూన్లతో చక్కగా అలంకరించి మైక్ కూడా అమర్చారు. రిక్రియేషన్ హాల్లో ఒక పక్కంతా బల్లలు వేసి దాని మీద తెల్లటి పేపర్ క్లాత్ పరిచారు. దాని మీద రకరకాల డిష్లలో బఫే ఏర్పాటు చేశారు. సర్వర్స్కి బదులు ఆ అరేంజ్మెంట్స్ కూడా స్టూడెంట్సే చూస్తున్నారు. అసోసియేషన్కి అడ్వైజరీ మెంబర్లుగాను జస్టిస్గాను ఉన్న ప్రొఫెసర్స్ని మరికొందరు కన్సర్న్ స్టాఫ్ని కూడా ఆ విందుకి ఆహ్వానించారు. ప్రొఫెసర్స్ కూడా సరిగ్గా టైంకి హాజరై స్టూడెంట్స్తో కలిసిపోయి సరదాగా కబుర్లలో పడ్డారు. స్టీరియోలోంచి మంద్రస్థాయిలో విదేశీ సంగీతం వినిపిస్తోంది. జీన్స్లో ఉన్న కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఆ మ్యూజిక్కి అనుగుణంగా డయాస్ మీద స్టెప్స్ వేస్తున్నారు. జీన్సు, షర్టు, సల్వార్ కమీజ్, పంజాబీ డ్రెస్సు, మిడ్డీ, ఫ్రాక్స్లో ఆధునికంగా అలంకరించుకున్న అమ్మాయిలు, బఫెలో జీన్సు, బ్యాగీ టీషర్ట్ లాంటి ఫ్యాషన్స్తో ట్రిమ్గా మేకప్ చేసుకున్న అబ్బాయిలు సందడిగా తిరుగుతూ ఒకరిని ఒకరు హాయ్ హలో అంటూ పలకరించుకుంటున్నారు. ఎక్కడ చూసినా అందం, ఆనందం, ఉత్సాహం. పలు రంగుల పూలు ఒక తోటలో విరబూసినట్లు, పలు భాషల పక్షులు ఒక కొమ్మ మీద వాలినట్లు వర్ణింప సఖ్యం కాకుండా ఉత్తేజంగా ఉంది వాతావరణం. అక్కడున్న వాళ్ళంతా యూనివర్సిటీ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే. అందరిలోనూ పరీక్షలు అయిపోయాయన్న రిలీఫ్, ఇళ్ళకి వెళ్ళే కొద్ది రోజులైనా అయిన వాళ్ల మధ్య గడపబోతున్నామన్న సంతోషంతో తోటి వారి నుంచి విడిపోతున్నామన్న దిగులు కూడా అంతర్లీనంగా ద్యోతకమవుతోంది. వెజ్, నాన్ వెజ్ డిష్లతో పాటు చక్కని రుచికరమైన ఫ్రూట్ సలాడు అన్నీ కలిసిన లంచ్ ఏర్పాటైంది. సంగీతం, నాట్యం, మిమిక్రీ లాంటి కళల పట్ల ఆసక్తి, ప్రవేశం ఉన్న కొంతమంది స్టూడెంట్సు మైకు ముందు నిలబడి ఎంటర్టైన్ చేస్తున్నారు. మళ్ళీ ఎన్నాళ్లకో కలుసుకోవడం అన్నంత తపనగా అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. లంచ్ చేస్తూ రాసిన పరీక్షల గురించి, సెలవులో చేయబోయే పనుల గురించి చర్చించుకుంటున్నారు. మధ్య మధ్య ఆడిటోరియంలో మారుమోగిపోయేలా ఏ మూల నుంచో నవ్వులు, కేరింతలు. సరిగ్గా ఆ సమయంలో మందాకిని, శిరీష, మేనక, హారతి
నలుగురు కూడబలుక్కున్నట్లు ఒక్క జట్టుగా వచ్చి పార్టీలో కలిశారు. వాళ్ళు నలుగురు ఎప్పుడూ కలిసికట్టుగా ఉంటారు. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతారు. నలుగురు పీజీ ఫైనల్లో ఉన్నారు. హాస్టల్ మేట్సు. ఒకే కొమ్మకు పూసిన 4 రంగుల పువ్వుల్లా ఆ గ్రూపు అటు యూనివర్సిటీలోనూ ఇటు హాస్టల్లోనూ మంచి స్నేహితురాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. వయసు తెచ్చిన ఉద్రేకంతో అప్పుడప్పుడు సరదాగా కీచులాడుకున్న దోబూచులాడుకున్న స్నేహం అనే పీఠం మాత్రం దిగరు. అందుకే వాళ్ళంటే కొందరికి ఈర్ష్య కూడా లేకపోలేదు. పనిగట్టుకుని వాళ్ల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళని విడదీయాలని ప్రయత్నించి భంగపడ్డవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హుషారుగా ఉండే ఆ నలుగురు ఇప్పుడు మాత్రం కొద్దిగా చిన్నబోయినట్లున్నారు. కారణం ఉదయం శిరీషకు లైబ్రరీలో జరిగిన సంఘటనే. ఆ వార్త క్షణాల్లో యూనివర్సిటీలో అందరికీ తెలిసిపోయింది. అటు మెన్స్ హాస్టల్లోనూ ఇటు ఉమెన్స్ హాస్టల్లోనూ కూడా పాకిపోయింది. శిరీషకి చచ్చేంత సిగ్గుగా ఉంది. ఆనంద్ను ఈడ్చి చెంపదెబ్బ కొట్టినందుకు మరోపక్క గర్వంగా కూడా ఉంది. వాళ్ళ నలుగురు రాగానే ఆ పార్టీకి ఒక కుదుపు వచ్చినట్లయింది. అందరి దృష్టి ఒక్క క్షణం అలా శిరీష మీద కేంద్రీకృతమైంది. తమలో తాము గుసగుసగా ఉదయం జరిగిన సంఘటనని చిలవలు పలవలుగా చర్చించుకోసాగారందరూ. ప్రొఫెసర్ల దగ్గర నిల్చుని వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధతో డిష్లు సర్వ్ చేస్తున్న నిరంజన్ శిరీషను చూస్తూనే హాయ్ అంటూ పలకరించాడు. చేతిలో పని వదిలి 4 ప్లేట్లు చెంచాలు తీసుకుని వాళ్ళకు అందిస్తూ ఇలా కూర్చోండి అన్నాడు. ప్రొఫెసర్ల పక్కన ఖాళీగా ఉన్న సీట్లను చూపిస్తూ నలుగురు వచ్చి ఆ కుర్చీల్లో కూర్చున్నారు. డయాస్ పక్కన కూర్చొని రికార్డు ప్లే చేస్తున్న రోజీ, అమూల్య, ముంతాజ్, మేరీ గబగబా శిరీష దగ్గరికి వచ్చారు. హాయ్, ఏంటి శిరీష, పొద్దున లైబ్రరీలో ఏదో పెద్ద అడ్వెంచర్ చేశావట అంది అమూల్య హుషారుగా కళ్ళు తిప్పుతూ. శిరీషకి మళ్ళీ ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి ముఖం ఎరుపెక్కింది. చప్పున తలదించుకుంది. అది గమనించిన హారతి, ఎందుకే అనవసరంగా నువ్వు తలదించుకుంటావు? వాడిని చెంపదెబ్బ కొట్టి భలే పనిచేశావు. మన ఆడవాళ్లంతా గర్వించేలా చేశావు. ఆ సమయంలో నీ పక్కనుంటే నేను కూడా ఈడ్చి ఒకటిచ్చేదాన్ని అంది అక్కసుగా. అవునే, ఆ ఆనంద్ ఒట్టి వెధవ. ఆ విషయం మాకు బాగా తెలుసు. మా అందరి బదులు నువ్వు ఈరోజు ధైర్యం చేశావు. నీ పుణ్యాన వాడు మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడు అంది మేరీ. నీకు కరాటే వచ్చని తెలుసు గాని మరీ ఇంత గొప్పగా చెంపదెబ్బ కొట్టగలవని తెలియదు. ఆ ఆనంద్కి దవడపళ్ళు కదిలాయట. పాపం, చెంప పట్టుకుని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడని ఇప్పుడే అందిన సమాచారం అంది నాటక ఫక్కీలో వినోదిని. అందరూ చిన్నగా నవ్వారు. అమూల్య తన చేతిలో ఉన్న గుల్మొహర్ పూలగుత్తిని ఆమెకు అందిస్తూ, ఇవే నీకు మా అభినందన హేళ, అందుకో ఈ పూలమాల అంది పొయిటిక్గా. ఆమె ఎంఏ లిటరేచర్ స్టూడెంట్. మిస్ శిరీష, ఆనంద్ తరపున మేమంతా మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాం. నిజంగానే వాడి ప్రవర్తన బాగుండలేదు. వాడు చేసిన పనికి మేం సిగ్గుపడుతున్నాం. అటువంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి స్టూడెంట్స్ అంటే గౌరవం లేకుండా పోతుంది. ఎంత చదివినా మగాడిని చూసి ఆడపిల్లలు ఆమడ దూరంలో ఉంటారంటే ఉండరు మరి అన్నాడు జయసింహ వేదన నిండిన గొంతుతో. అవును, అసలు ఆనంద్ లాంటి వాళ్ళని చేత్తో కాదు చెప్పుతో చెంప మీద కొట్టాలి అన్నాడు కసిగా నిరంజన్. పక్కనే కుర్చీలో కూర్చున్న ప్రొఫెసర్ కృష్ణమూర్తి కల్పించుకుంటూ, మిస్ శిరీష, ఉదయం లైబ్రరీలో జరిగిన సంఘటన నేను విన్నాను. అలాంటి వాళ్ళని వదిలేయకూడదు. ఈడ్చి చెంప మీద కొట్టి బాగా బుద్ధి చెప్పావు. 10 మంది ముందు ఆ స్టూడెంట్ పరువు పోయింది కదా. మా చెల్లెలు లా కాలేజీ స్టూడెంట్. ఆ మధ్య రోడ్డు మీద వస్తుంటే ఎవరో రౌడీలు వెంటపడి టీస్ చేశారట. ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది. ధైర్యంగా ఆ మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పలేనిది ఇక కోర్టులో ఏం వాదిస్తుంది? నేను ఆ మాటే అని తిట్టాను. ఎంత చదివి ఏం ప్రయోజనం? ఎన్ని డిగ్రీలు సంపాదించాం అని కాదు, ఎంత జీవితాన్ని నేర్చుకున్నాం అని ప్రశ్నించుకోవాలి. ఆడవాళ్లు అణిగిమణిగి ఉన్నంతకాలం ఈ సమాజం వేధిస్తూనే ఉంటుంది. ఎదురు తిరిగితే మళ్ళీ మీ జోలికి రావటానికి భయపడుతుంది. అకతాయితనంగా మేకపిల్లని పరుగులు పెట్టిస్తాం. పులిని అలా చేస్తామా? చెయ్యం సరికదా. పులి కనిపిస్తే మనమే పరుగులు పెడతాం. ఎందుకని? అది మనల్ని మింగుతుంది గనక. మనిషి అయినా అంతే. మీ ఆడపిల్ల అందరికీ ఆదర్శప్రాయంగా వాడికి బుద్ధి చెప్పి మంచి పని చేశావు. రేపు ఇంకొకడు అలాంటి పని చేసే ముందు కాస్త ఆలోచిస్తాడు. నీ ఫ్రెండ్స్తో పాటు నా అభినందనలు కూడా అందుకో అంటూ చిరునవ్వుతో తన టేబుల్ మీద ఉన్న గులాబీ పువ్వును అందించాడు. థ్యాంక్ యూ సార్ అంటూ శిరీష చిరునవ్వుతో ఆ పువ్వు అందుకుంది. ఇప్పుడు ఆమెకు ధైర్యం వచ్చింది. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు అతను అలాగే అసభ్యంగా ప్రవర్తించాడు సార్.
అందుకే నాకు ఒళ్ళు మండింది, రియాక్ట్ అయ్యాను. అసలు ఆ క్షణంలో అంత ఆవేశం ఎలా వచ్చిందో నాకే తెలియదు అంది కొద్దిగా సిగ్గుపడుతూ. నేను చెప్పేది అదే, ఆడపిల్లలు అన్యాయాల్ని సహించకూడదు. మీలాంటి ఆడపిల్లలు కూడా అటువంటివి ప్రతిఘటించకపోతే ఇక మీ స్త్రీ జాతికి విముక్తి లేదు, ఈ చదువులకి అర్థం లేదు అన్నారు ప్రొఫెసర్ కృష్ణమూర్తి తన సహజ ధోరణిలో. చుట్టూ చేరిన అమ్మాయిలు, అబ్బాయిలు, ప్రొఫెసర్లు అందరూ కూడా ఆనంద్ చర్యని గర్హించారు. శిరీష ధైర్యాన్ని, నిజాయితీని ప్రశంసించారు. చదువు ఉండి సంస్కారం లేని వాళ్ళని వెలివేయాలన్నారు. అంతమంది ప్రోత్సాహంగా ప్రశంసలు అందించటంతో శిరీషకి, మిగతా ఆమె ఫ్రెండ్స్కి ధైర్యం వచ్చింది. మనసులోని దిగులు మర్చిపోయి సరదాగా తక్కిన అందరితో కలిసిపోయి కాలక్షేపం చేశారు. కబుర్ల మధ్య రోజు కంటే కాస్త ఎక్కువగానే తినేశారు. కడుపు నిండా తినటంతో కనురెప్పలు అంటుకోసాగాయి. పైగా 15 రోజులుగా సరైన నిద్ర లేకపోవడంతో బడలికగా ఉంది. హారతికి అసలే నిద్ర ఎక్కువేమో, మత్తు ముంచుకొస్తున్నట్లయింది. చిన్నగా ఆవులించి చిటిక వేస్తూ ఫ్రెండ్స్ కేసి చూసి, అబ్బా ఇక రూమ్కి పోదామే, హాయిగా 1 గంట సేపు పడుకోవచ్చు, మళ్ళీ సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉందిగా అంది. అవును, టైం కూడా 12 కావస్తోంది, లెటస్ గో అంటూ లేచింది వేదిక. జయసింహ ఏ మూల నుంచి చూశాడో గబగబా వచ్చి వక్కపుడి ప్యాకెట్లు అందిస్తూ, అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నాడు కాస్త నిరాశగా. మందాకిని, హారతి కూడా లేచి హ్యాండ్ బ్యాగ్స్ అందుకొని వెళ్ళటానికి ఉద్యుక్తులవుతూ మళ్ళీ ఫ్రెండ్స్ అందరికీ వీడ్కోలు చెప్పి డయాస్ దగ్గరికి వచ్చారు. అప్పటికే సగం మంది స్టూడెంట్సు, ప్రొఫెసర్సు వెళ్ళిపోయారు. డయాస్ దగ్గర యూనియన్ ప్రెసిడెంట్ నందకుమార్, నిరంజన్ ఇంకా తదితరులు గుంపుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మాయిలు రావటంతో కబుర్లు కట్టిపెట్టి, అన్నట్టు మీరు ఐస్ క్రీమ్ తిన్నారా అంటూ కప్పులు అందించబోయాడు నిరంజన్. ఇంకేమీ వద్దు, అన్నీ ఓవర్గా తిన్నాం, ఇక వెళ్తాం అంటూనే మళ్ళీ కొంచెం సేపు కబుర్లు చెప్పి నలుగురు హాస్టల్ కేసి తిరిగొచ్చేశారు. అది ఒక ప్రైవేట్ హాస్టల్. గదులు పెద్దగా సౌకర్యంగా ఉంటాయి. ఒక గదిలో 2 ఉంటారు, కావాలంటే ఒకరు కూడా ఉండొచ్చు. కానీ ఆ 4 అమ్మాయిలు స్నేహం వల్ల ఇద్దరిద్దరు ఒక గదిలో ఉంటారు. మేనక, మందాకిని ఒక గదిలో, శిరీష, హారతి ఒక గదిలో ఉంటారు. ఓకే, హాయిగా 1 గంట సేపు పడుకుందాం, బాగా తిని అలసిపోయాం కదా అంది హారతి. సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉంది కదా, సరిగ్గా 5 గంటలకల్లా బయలుదేరదాం అనుకొని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని గదుల్లోకి వెళ్ళిపోయారు. డ్రెస్సులు కూడా మార్చుకునే ఓపిక లేనట్లు అందరూ మంచాల మీదే వాలిపోయారు. అలసటతో సోలిన వారి మృదువైన దేహాల్ని నిద్రాదేవి పూర్తిగా హత్తుకుంది. రాత్రి సమయం 10 గంటలు దాటుతోంది. అమావాస్య రోజులు కావటంతో చీకటి చిక్కగా ఉంది. దానికి తోడు ఆ రోజు వీధి లైట్లు కూడా సరిగ్గా వెలగటం లేదు. దూరంగా ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి. క్రమంగా రోడ్ల మీద సందడి తగ్గి పట్నం మాటుమణుగుతోంది. సరిగ్గా ఆ సమయంలో జర్రమని మోటారు శబ్దం చేస్తూ ఒక ఆటో వేగంగా వచ్చి లేడీస్ హాస్టల్ ముందాగింది. అందులోంచి షర్టు, సల్వార్, పంజాబీ డ్రెస్సుల్లో అప్ టు డేట్గా అలంకరించుకున్న 3 అందమైన అమ్మాయిలు నిదానంగా హాస్టల్ గేటు ముందు ఆటోలోంచి దిగారు. ఎంతైంది అంది హారతి భుజాన ఉన్న బ్యాగ్ జిప్ తీస్తూ. ఆటో డ్రైవర్ తలెత్తి 2 నిమిషాల సేపు రెప్పవేయకుండా హారతి ముఖంలోకి చూసి జేబులోంచి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించి మీటర్ ముందు పెట్టాడు. ఎంతైందే అంది మేనక. 10 రూపాయల మీద చిల్లర అంటూ 11 రూపాయలు తీసి అతనికి అందించింది హారతి. ఆటో డ్రైవర్ కుర్రాడు, ఇంటర్ దాకా చదివాడు. కానీ ఆ పాటి చదువుకి ఉద్యోగం రాదని తెలిసి ఈ మధ్యనే ఆటో నడపడం మొదలుపెట్టాడు. అందుకనే అతనిలో ఇంకా ఆ కాలేజీ వాసనలు, కుర్రదనం పోలేదు. ఇంకా ఆటోలో ఆడపిల్లలు ఎక్కితే అతని మనసు అదుపు తప్పుతుంది. ఎంత నిగ్రహంగా ఉందామనుకున్నా సాగదు. పైగా ఆ రాత్రి సమయంలో ఆ చలిలో ముద్దుగుమ్మల్లాంటి ఆ 3 అమ్మాయిల్ని చూస్తుంటే అతనికి అల్లరి చేయబుద్ధి పుట్టింది. అతని ఒళ్ళంతా ఒక విధమైన మైకం ఆవరించింది. ఆ మైమరుపులో హారతి ముఖంలోకి ఆర్తిగా చూస్తూ ఆమె అందించే డబ్బుతో పాటు ఆమె చేతిని పరవశంగా అందుకుని గట్టిగా పట్టుకున్నాడు. పైసలిచ్చి యథాలాపంగా చేతిని వెనక్కి తీసుకుపోయింది హారతి. కానీ సులువుగా చేయి రాలేదు సరికదా. ఆమె సుకుమారమైన చేతికి మోటుగా ఉన్న అతడి చేతులు తగిలాయి. అంతే, జరిగిందేమిటో అర్థమైంది. మెరుపుల ఉదయం శిరీషకి జరిగిన పరాభవం, ప్రొఫెసర్ల సలహాలు గుర్తొచ్చాయి. ఆటో వాడికి కూడా అంత ధైర్యమా? ఆడపిల్లలంటే అంత అలుసా? కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. యూస్ కౌండ్రల్ అంటూ అతని చేతిలో నలుగుతున్న తన చేతిని విసురుగా లాక్కొని అతని చెంప చెళ్ళు మనిపించబోయింది. కానీ అప్పటికే ఆటోవాలాకి పరిస్థితి అర్థమై చిన్న జర్క్తో ఆటోని మెరుపులా ముందుకు దూకించాడు. కీచుమని పెద్ద శబ్దం వచ్చింది.
చెవులు గళ్ళుపడే ఆ శబ్దానికి అదిరిపడినట్లే ఏమైంది అని అడిగారు మేనక, శిరీష. హారతి కోపంగా ఏదో గొణుగుతూ ఆటో వెనకాల పరిగెత్తబోయింది. కానీ అప్పటికే ఆటో వేగం అందుకుని సందు మలుపు తిరిగింది. ఆటో వేగం అందుకునే ముందు అతను తల బయటికి పెట్టి హాయ్ డార్లింగ్ అంటూ ఇంకా ఏదో చిన్న మాట అనటం వినిపించింది. ఆ ధ్వని కంటే ముందే ఆటో రెప్పపాటులో కనుమరుగైంది. దయ్యం పట్టిన దాంట్లో వెర్రి ఆవేశంతో ఊగిపోతున్న హారతి కేసు చూస్తూ ఏం చేశాడే అంది శిరీష. ఉదయం లైబ్రరీలో తనకి జరిగిన పరాభవాన్ని మననం చేసుకుంటూ. ఆటో ఛార్జ్ ఇస్తుంటే డబ్బుతో పాటు నా చేతిని పట్టుకున్నాడు రాస్కెల్ అంది. ఎంత ధైర్యం! శిరీష ఆవేశంగా కళ్ళు పెద్దవి చేసింది. మేనక జాలి పడుతున్నట్లు నాలుక చప్పరించింది. పోనీలేవే పాపం, కుర్రాడు సరదా పడ్డాడేమో అంది. హారతి నిర్లక్ష్యంగా తల విదిల్చింది. అంత జాలిగా ఉంటే పోయి నీ చేతిని అందించు, అంతేగాని అలాంటి పిచ్చి వేషాలు నా దగ్గర కుదరవు అంటూ హ్యాండ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకుంది. ఇటువంటి విషయాల్లో మనం అస్సలు ఊరుకోకూడదే. ఇప్పుడు చిన్న విషయంగానే అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి చాలా అసహ్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నేను అలా అనుకుని ఊరుకోబట్టే ఆ ఆనంద్ వ్యవహారం అంతదాకా వచ్చింది. తొండ ముదిరి ఊసరవెల్లైనట్లు కొత్తలో పుస్తకాలు అందిస్తూ వేళ్లు తాకటం, చూసుకోనట్లు నటిస్తూ కాళ్ళు తొక్కటం చేసేవాడు. వాడు ఆ పనులు కావాలని చేస్తున్నాడని నాకు అనిపించినా వాడితో లేనిపోని గొడవలు ఎందుకని, ఎటుపోయి ఎటు తిరిగినా చివరికి అసహ్యంగా బయటపడేది మనమే కదా అని ఊరుకునేదాన్ని. అదే వాడికి లోకువైంది. ఆఖరికి నిన్న ర్యాక్లోంచి పుస్తకాలు తీస్తున్నట్లు నటిస్తూ నా నడుం దగ్గర చేయి వేశాడు. దాంతో ఒళ్ళు మండిపోయి ఒక్కటిచ్చాను అంది కోపంగా శిరీష. మంచి పనిచేశావు. అయినా ఆ ఆనంద్కి అంత కక్కుర్తేంటే? ఆ కాస్తలో వాడికి ఏం ఒరిగిందట? చెంపదెబ్బ, 10 మందిలో అవమానం తప్ప అంది మేనక. ఏమో వెధవ అంది శిరీష. ఇప్పుడు ఈ ఆటో వాడికి ఏం ఒరిగిందో వాడికి అదే ఒరిగింది అంది హారతి ఎగతాళిగా. ముగ్గురు నవ్వుకుంటూ హాస్టల్ గేటు దగ్గరికి వచ్చారు. హాస్టల్ మెయిన్ గేట్ అప్పటికే మూసేశారు. చిన్న గేటు మాత్రం తెరిచే ఉంది. గేటు ముందు స్టూల్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్న వాచ్మెన్ ఆ ముగ్గురు అమ్మాయిల్ని ఓరకంట చూసి చూడనట్లు చూస్తూ ఊరుకుండిపోయాడు. ఆటో వాళ్ళతో ఆ అమ్మాయిలు గొడవపడటం అతడు గమనించాడు. అయినా జోక్యం చేసుకోలేదు. అతని డ్యూటీ ఎంతవరకు అంతవరకే చేస్తాడు. అనవసరమైన విషయాల్లో, ముఖ్యంగా అమ్మాయిల గొడవల్లో అసలు తలదూర్చడు. ఎందుకంటే అతని అనుభవం అలాంటిది. అంతకుముందు ఇలాగే ఒకసారి హాస్టల్ గేటు దగ్గర 2 అమ్మాయిలు ఆటో వాళ్ళతో ఎందుకో గొడవ పడ్డారు. ఆ సమయంలో వాచ్మెన్ అక్కడ ఉండటంతో అమ్మాయిల్ని సమర్థించి ఆటోవాడిని మందలించాడు. తప్పనిసరి స్థితిలో ఆటోవాడు రాజీపడి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు వాచ్మెన్ కేసి కోపంగా ఓ చూపు విసిరాడు. ఆ విషయం అంతగా పట్టించుకోలేదు వాచ్మెన్. ఆ మర్నాడు తెల్లవారుజామున నైట్ డ్యూటీ ముగించుకొని అడ్డదారిన ఇంటికి వెళ్తుంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ చెట్ల చాటున పొంచి ఉన్న 4 ఆటో డ్రైవర్లు వెనకపాటుగా వాచ్మెన్ మీద పడ్డారు. అతని చేతులు వెనక్కి విరిచి కేకలు పెట్టకుండా నోటి నిండా గుడ్డలు కుక్కి మెత్తగా తన్ని వదిలిపెట్టారు. ఆ తన్నులకి ఏ కీలు కాకీలు ఊడిపోయిందని అనుకున్నాడు. ఒంట్లో మాంసం మొత్తం కైమా అయిపోయింది. వాచ్మెన్ దృఢకాయుడు, బాగా కసరత్తు చేసిన శరీరం అతనిది. అయినా సరే 4 రోజుల పాటు మంచం దిగలేకపోయాడు. ఆ అనుభవం అతనికి ఒక పాఠం నేర్పింది. ఆడపిల్లల వ్యవహారాల్లో తలదూర్చడు, తటస్థంగా ఉండిపోతాడు. ఇప్పుడు అంతే జరిగింది. మేనక, శిరీష, హారతి నవ్వుతూ తుళ్ళుతూ లోపలికి వెళ్ళిపోగానే స్టూల్ మీద నుంచి లేచి లోపలి గేటు కూడా బిగించాడు. ఆ గేటు శబ్దానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది మేనక. బాగా ఆలస్యమైనట్లుందే అంది తన చేతి వాచికేసి చూసుకుంటూ. అయితే ఏమిటి, ఇప్పుడేమైనా కొంపలు మునిగిపోయాయా అంది హారతి. కొంపలేం మునగలేదనుకో, కానీ ఈ మధ్య తరచూ ఇలాగే ఆలస్యంగా వస్తున్నాం. ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో. ఎవరే చేసుకునేది? నా దగ్గరకు వచ్చి ఒక్క మాట అనమను, చెప్తాను అంది శిరీష. వాళ్ల ముఖం ఎవరు అనటం, మనం జవాబు చెప్పటం, అసలు అంత ధైర్యం ఎవరికే? అపార్థం చేసుకుంటారా? చేసుకొని ఎన్నాళ్ళను ఒకళ్ళకి భయపడుతూ కూర్చుంటాం. ఏదో సరదాగా సినిమాకి వెళ్ళాం, అట్నుంచి హోటల్కి వెళ్ళాం, కడుపు నిండా తిని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఇందులో పెద్ద అపార్థాలు చేసుకునేది ఏముంది అంది హారతి తేలిగ్గా. బాగా చెప్పావు. ఇంత చిన్న విషయానికి అసలు మనం భయపడాల్సిందేముంది? చెయ్యకూడని తప్పేదన్నా చేస్తే భయపడాలి కానీ అంది శిరీష. మేనక తల కదిలించింది. అది నిజమేలే. అయినా ఏది మంచి ఏది చెడు ఆ మాత్రం మనకు తెలియదు. మనం ఏమన్నా చిన్నపిల్లలమా? పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్మి అంది సమర్థించుకుంటున్నట్లు. అవును అంది హారతి. ముగ్గురు మేడమెట్లెక్కి కారిడార్ వైపు నడిచారు. అది 3 అంతస్తుల బిల్డింగ్, ఒక ప్రైవేట్ హాస్టల్. ఆ బిల్డింగ్కి అటుపక్కగా లిఫ్ట్ ఉంది.
కానీ గత 4 రోజుల నుంచి లిఫ్ట్ పనిచేయటం లేదు. హాస్టల్ మేనేజ్మెంట్ మీద ఏ చిన్న కారణంగా కోపం వచ్చినా ఆ కోపమంతా అమ్మాయిలు మాటల్లో చెప్పరు, చేతల్లో చూపిస్తారు. ముందు లిఫ్ట్ పాడు చేస్తారు. అందుకే నెలలో వారం రోజులు అది పనిచేయదు. ఎలక్ట్రికల్ గూడ్స్ ఇంకా తదితర మేనేజ్మెంట్ ఆస్తిపాస్తులు వీలైనంత పాడు చేస్తారు. మనకి చెత్త తిండి పెట్టి బాగా డబ్బు మిగిల్చుకుంటున్నారుగా, ఆ లాభం ఈ విధంగా వదిలిద్దాం అనుకుంటారు విద్యార్థినులు. ఎక్కువగా ఈ పనులు చేసేది ఫైనల్ ఇయర్ అమ్మాయిలే. ఇప్పుడు ఆ లిఫ్ట్ పాడు కావటానికి కారణం కూడా పీజీ ఫైనల్ ఇయర్ అమ్మాయిలే. వాళ్ళకి ఆఖరి సంవత్సరం పరీక్షలైపోయాయి, సెలవులు కూడా ఇచ్చేశారు. అమ్మాయిలంతా ఊళ్ళకు వెళ్ళిపోతున్నారు, కానీ పూర్తిగా రూమ్స్ ఖాళీ చేయటం లేదు. ఒక నెల రోజుల తర్వాత కాన్వకేషన్ ఉంది. ఇంకా కొన్ని స్టడీస్కి సంబంధించిన ముఖ్యమైన పనులు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ కారణాల చేత హాస్టల్ గదులు మాత్రం ఇంకొక నెల దాకా తమ కిందే ఉంచుకున్నారు. కానీ వాళ్ళ కార్యక్రమంలో ఒక భాగంగా పాడు చేయవలసినవి పాడు చేశారు. ట్యూబ్లైట్లు, స్విచ్లు, ఫ్యాన్లు, లిఫ్టు, గీజరు, టాయిలెట్, తలుపులు, బోల్టులు ఏవీ సరిగ్గా పనిచేయవు. 2 ఏళ్ల కోపం మరి. మిగతా జూనియర్స్కి ఇదంతా వినోదం. ఈ హాస్టల్లో ఇలాంటివన్నీ అమ్మాయిల సాహసాలకి ప్రతీకలు. మందాకినికి ఇలాంటివన్నీ ఇష్టముండవు. స్నేహితురాళ్ళు 3 మరీ పిలిచినా సినిమాకు కూడా వెళ్ళలేదు. వ్యక్తిగతంగా 4 మంచి స్నేహితురాళ్లే అయినా వాళ్ళ అభిరుచులు, ఆశయాలు, ఆలోచనలు అన్నీ వేరు. ముఖ్యంగా సినిమా, షికార్లు, హాస్టల్కి కొత్తగా వచ్చిన అమ్మాయిల్ని టీజ్ చేయటం, ఇలాంటి విషయాలకి దూరంగా ఉంటుంది మందాకిని. కానీ చదువు కంటే ఇలాంటి విషయాలంటేనే చాలా ఇష్టం మిగతా 3కి. అందుకే ఆ 3 కలిసి మందాకినికి టీఎంఎస్ అంటే టీఎంఎన్ టచ్ మీ నాట్ అని పేరు పెట్టారు. ఆ ముందు రోజు దాకా పరీక్షలు, ఆ రోజు ఉదయం ఫంక్షన్, వీటితో బాగా అలసిపోయింది మందాకిని. అందుకే విశ్రాంతి తీసుకుంటూ గదిలోనే ఉండిపోయింది. హాస్టల్లో చాలా వరకు గదుల్లో సందడి తగ్గిపోయింది. ఫైనల్ పరీక్షల హడావిడి ముగియటంతో చాలామంది అమ్మాయిలు సినిమాలకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళారు. దాంతో రణగుణధ్వనులతో ఫిష్ మార్కెట్లా ఉండే హాస్టల్ ప్రశాంత నిలయంగా మారింది. మేనక, శిరీష, హారతి కూడా ట్రిమ్గా ముస్తాబై సాయంత్రం 5 గంటలకే సినిమాకి బయలుదేరారు. వెళ్లే ముందు మందాకిని దగ్గరికి వచ్చి సరదాగా నువ్వు రావే అని బ్రతిమాలారు. కానీ మందాకిని రానంది. మీరు వెళ్ళేది ఏ ఆర్ట్ ఫిల్మ్కో, విశ్వనాథ్ సినిమాకో అయితే తప్పకుండా వచ్చేదాన్ని కానీ అంటూ ఆగిపోయింది. హారతి పక్కున నవ్వింది. మేం వెళ్ళేది ఆర్ట్ ఫిల్మ్ కాకపోయినా బ్లూ ఫిల్మ్ కూడా కాదు అంది. నేను ఒప్పుకోను అంది మందాకిని. నీ కర్మ, నిన్ను దేవుడు కూడా మార్చలేడు. మలయాళం సినిమాని బ్లూ ఫిల్మ్ అనుకునే నీ అమాయకత్వానికి జాలిపడుతున్నానే అంది మేనక. దీంతో వాదిస్తూ కూర్చుంటే అక్కడ సినిమా ప్రారంభమైపోతుంది, పదండే అంది శిరీష. 3 వెళ్ళిపోయారు. సినిమా చూసి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళారు. హాస్టల్ తిండితో వాళ్ళ నోళ్ళు చవి చచ్చిపోయాయి. మస్తుగా ఎవరికి కావాల్సినవి వాళ్ళు తిని నిదానంగా హాస్టల్కి వచ్చారు. మెట్లెక్కి కారిడార్ దాటి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు హఠాత్తుగా ఆగిపోయారు. వాళ్ళ గదులకి అవతల వైపు వెళ్ళబోతున్న హారతి శిరీషలను చేపట్టుకొని ఆపింది మేనక. ఇవాళ మనం 4 సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మా రూమ్లో పడుకుందాం అనుకున్నాం కదే జ్ఞాపకం చేసింది. అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను. అవును, పద అంది హారతి హుషారుగా. ఒకసారి మన రూమ్కి వెళ్ళొద్దాం పద అంది శిరీష. అబ్బా, మళ్ళీ అన్ని మెట్లకి 3వ అంతస్తుకి నేను రాలేను బాబు. బాగా తిన్నాం కదా, ఆయాసంగా ఉంది. అయినా ఇంకా మన రూమ్కి ఎందుకే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది శిరీష. 3 కారిడార్ దాటి అటు చివరగా ఉన్న మేనక వాళ్ళ గది ముందుకొచ్చారు. లోపల గదిలో మందాకిని ఒక్కతే ఉంది. ఆమె ఇంకా నిద్రపోవటం లేదనటానికి నిదర్శనంగా గదిలో ట్యూబ్లైట్ వెలుగుతోంది. పైన వెంటిలేషన్లోంచి కొద్దిగా వెలుగు బయట కారిడార్లో పడుతోంది. ఏయ్ మందా అంటూ దూకుడుగా తలుపు తట్టబోయిన మేనక చప్పున చేతిని వెనక్కి తీసుకుంది. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఫ్రెండ్స్ కేసి చూస్తూ పెదాల మీద చూపుడు వెలిపెట్టి మాట్లాడొద్దన్నట్లు సైగ చేసింది. నోరు సున్నాలా చుట్టి వాళ్ళ చెవి దగ్గర పెట్టి ఏదో రహస్యం చెప్తున్నట్లంది. 1 నిమిషం ఉండండి, అసలు అది ఒక్కతి గదిలో ఏం చేస్తుందో చూద్దాం అంటూ కొద్దిగా వంగి ఒక కన్ను మూసి కీహోల్లోంచి లోపలికి తొంగి చూసింది. పండు వెన్నెల కురుస్తున్నట్లు గదిలో 2 ట్యూబ్లైట్లు వెలుగుతున్నాయి. దిండు మీద పుస్తకం తెరిచిపెట్టి ఉంది. మంచం మీద బోర్లా పడుకుని 2 అరచేతులు చెక్కిళ్ళకి ఆంచుకొని ఏకాగ్రంగా పుస్తక పఠనంలో నిమగ్నమైంది మందాకిని.
పాదాలు రెండు పైకెత్తి ఇంటూలా మెలిపెట్టి లయగా కదిలిస్తోంది. అలా కదిలిస్తున్నప్పుడు పాదాల మీద జీరాడే చీర కుచ్చిళ్ళు మోకాల దాకా జారాయి. చూడగానే ఎలాంటి మగవాడికైనా మనసుని స్పందింపజేసే అందం మందాకినిది. 2 పదులు నిండని యవ్వనం ఆ అందానికి మెరుగులు పెడుతోంది. వెన్న పసుపు కలిసి రాసినట్లుంటుంది ఆమె మేనిఛాయ. మరులు గొలిపే మత్తేదో ఆమెలో గోచరిస్తుంది. లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆమె పచ్చని పాదాలు, అందమైన మోకాలి వంపు, ఆ వంపుల దాకా జారి ఆగిపోయిన సన్నని వెండి మువ్వల పట్టీలు, చిత్రకారుడి కుంచెకి సైతం అందని అద్భుత భంగిమ. ఆమె పాదాలని లయగా కదిలిస్తున్నప్పుడల్లా ఆ మువ్వలు గల్లు గల్లుమంటూ చిన్నగా శబ్దం చేస్తున్నాయి. ఆమె బోర్లా పడుకోవటంతో ఇప్పుడిప్పుడే పరిపూర్ణత్వాన్ని పుంజుకుంటున్న కలువ మొగ్గల్లాంటి ఆమె వక్షోజాలు మెత్తగా దిండు కొత్తుకుంటున్నాయి. ఆమె గుండ్రని భుజాల మీద నుంచి జారి స్థానభ్రంశం చెందిన పైట మంచం పట్టీ మీద నుంచి జారి నేల మీద జీరాడుతోంది. నల్ల తాచుల అరచేతి మందాన బారుగా ఉన్న ఆమె జడ, ఆమె సన్నని పచ్చని నడుముని దీర్ఘకాల వియోగం తరువాత ప్రియుడు ప్రేయసిని హత్తుకున్నట్లు ఆర్తిగా చుట్టుకొని ఉంది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అన్న పాటలో అన్నంత అద్భుతంగా ఉంది ఆ విలాసం. మందాకిని అంటే ఒద్దీకకి మారుపేరు. పొరపాటును కూడా పైట పక్కకు జారనీయదు. ఎక్కడికక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు గదిలో ఒంటరిగా ఉంది. పరాయి వాళ్ళెవ్వరూ లేరన్న ధైర్యంతో స్వేచ్ఛగా అందాలు ఆరబోసింది. పుస్తక పఠనంలో లీనం కావటంతో తన ఉనికినే తాను మర్చిపోయింది. కానీ తనని చాటుగా ఎవరివో కొంటె చూపులు పరికిస్తున్నాయన్న విషయం ఆ క్షణంలో ఆమెకు తెలియదు. తలుపు బయట నుంచి ఆ ముగ్గురు ఆకతాయి అమ్మాయిలు వరుసగా ఒకరి తర్వాత ఒకరుగా గదిలోని మనోహర దృశ్యాన్ని కీహోల్లోంచి పరికించారు. వండర్ఫుల్, వాట్ ఏ బ్యూటీ! ఆ పోజులో అది మనకే అంత మరులుగొలుపుతూ ముద్దొస్తోంది. ఇంకా ఎవరైనా మగాడి చూశాడంటే ఎలా ఉంటుందంటావు? అంది హారతి తన సహజ ధోరణిలో హాస్యంగా. మేనక మాట్లాడొద్దన్నట్లు తన చూపుడు వేలుని ఆమె పెదవుల మీద ఆంచింది. ఆ విషయం తర్వాత, ముందు నేను చిన్న ట్రిక్ ప్లే చేసి దాన్ని ఎలా బెదిరిస్తానో చూడండి అంటూ తల తిప్పి వరండా అంతా కలయజూసింది. కారిడార్లో మూల గోడవారగా ఉన్న పొడవాటి కొబ్బరి పుల్లల చీపురు కనిపించింది. అందులోంచి వాడిగా ఉన్న ఒక పుల్లని తీసుకుని కీహోల్లోంచి మందాకినికి తగిలేలా బలంగా గురి చూసి క్యారం బోర్డ్ కాయిన్ కొట్టినట్లు కొట్టింది. దీక్షగా పుస్తక పఠనంలో లీనమైన మందాకిని మెత్తని చిన్న శబ్దంతో చీపురు పుల్ల తనకి తగలటంతో ఉలిక్కిపడి పుల్ల వచ్చిన దిశగా తలుపు కేసి చూసింది. కీహోల్లోంచి ఎవరో తనని గమనిస్తున్నారన్న విషయం ఆమెకు అర్థమైంది. చిన్న ఉలికిపాటతో ఆమె గుండె జల్లుమంది. ఎవరు తనని రహస్యంగా చూస్తున్నది? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆహా, మగవాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఆడవాళ్లే అయితే మాత్రం జారిన పైటను సరిచేసుకుంటూ గబాల్న మంచం మీద నుంచి లేచింది. అంతలో తలుపు బయట నుంచి గలగల నవ్వులు దవదబ అంటూ తలుపు మీద శబ్దం వినిపించడంతో ఇంత ఆలస్యంగా వచ్చింది కాక ఇంకా ఏమిటి అల్లరి అని కసురుకుంటూ తలుపు తెరిచింది. బ్రహ్మాండమైన పోజ్ ఇచ్చావు కదే! ఏ సినిమా దర్శకుడైనా లేదు గొప్ప అందాలని వెతికే ఏ కెమెరామెన్ అయినా చూశాడంటే నిన్ను వదలడు. బుద్ధొచ్చావు, అందుకే అల్లరి చేయి బుద్ధయింది అంది హారతి కొంటెగా మందాకిని చెంప మీద చిటికె వేస్తూ. మందాకిని చిరుసిగ్గుతో కనురెప్పలు కదిల్చింది. మీరసలు మగరాయుళ్ళై పుట్టాల్సింది. పొరపాటున ఆడపిల్లలుగా అవతారమెత్తారు. ఏం ఆడపిల్లలకి అల్లరి చేసే హక్కు లేదా? అంది దెబ్బలాడుతున్నట్లు శిరీష. అల్లరి చేయకూడదని కాదు, కానీ ఆడపిల్లలు అణకువగా ఉండాలి. సింగినాదం. అచ్చరే, ఒక్కతివి గదిలో ఏం చేస్తున్నావు? అడిగింది మేనక. ఏం చేయటమేంటి, హాయిగా పుస్తకం చదువుకుంటున్నాను. అనవసరంగా మధ్యలో మీరు డిస్టర్బ్ చేశారు అంటూ మళ్ళీ పుస్తకం అందుకొని మంచం మీద వాలింది. హారతి చేతులు తిప్పింది. ప్రపంచమంతా మారినా నువ్వు మాత్రం మారవు కదా. ఓ పంచేయి. ఆ మధ్య ఎక్కడో చదివాను, ఒక అమ్మాయి వెంకటేశ్వరుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుందట. ఇంకో చోట ఎక్కడో, బహుశా ఫారెన్లో అనుకుంటాను, ఓ అమ్మాయి తన పెంపుడు ఎలుగుబంటిని పెళ్లి చేసుకుందట. ఇంకో చోట ఎక్కడో ఓ అమ్మాయి కోతిని పెళ్లి చేసుకుందట. నువ్వు కూడా అలాగే ఓ మంచి పుస్తకాన్ని పెళ్లి చేసుకుని గిన్నిస్ బుక్లోకి ఎక్కు అంది సలహా ఇస్తున్నట్లు. అది ఏదో ఒకరోజు అలాంటి చచ్చు పని తప్పకుండా చేస్తుంది. కానీ ముందు నేను డ్రెస్ మార్చుకోవాలి, చాలా చిరాగ్గా ఉంది అంది హారతి. లంబాడీ డ్రెస్లా అనిపించే గీతాంజలి డ్రెస్ వేసుకుందామే. ఒంటి నిండా అద్దాలు పరిచినట్లు ఫ్రీ మూమెంట్స్ లేకుండా ఇబ్బంది పెడుతోంది ఆ డ్రెస్సు. కానీ ఇప్పుడు అది లేటెస్ట్ ఫ్యాషన్ కావడంతో ఆ అమ్మాయికి చాలా ఇష్టం. 2 జడులు పైకెత్తి రబ్బర్ బ్యాండ్ బిగించి డ్రెస్కు ఉన్న
బటన్స్ విప్పటం మొదలుపెట్టింది హారతి. అది గమనించిన మందాకిని, డ్రెస్ తర్వాత మార్చుకోవచ్చు, ముందు మెస్సుకెళ్ళి ఏమన్నా అడుగు బొడుగు ఉంటే తినిరండి, అసలు ఈ పాటికే మూసేశాడేమో, పండగ నాడు కూడా పాత అంటూ ఏదో అనబోయి నాలుగు ఖర్చుకొని, ఈరోజు కూడా ఆ చెత్త తిండేనా, మేం హోటల్కి వెళ్ళి మస్తుగా తినొచ్చాం అంది ఊరిస్తున్నట్లు హారతి. నిజంగా? అమ్మా, నువ్వు అమ్మమ్మవే, ఆహా అమాయకురాలివేనే, జాలిపడింది శిరీష. ఓహో, అదన్నమాట సంగతి, అందుకే ఇంత నిబ్బరంగా ఉన్నారు, లేకపోతే ఈ పాటికి ఆకలి ఆకలి అంటూ నన్ను తినేసి ఉండేవారు. మామూలుగా రోజు మెస్సు రాత్రి 9 గంటలకు మూసేస్తారు, కానీ హాస్టల్ అమ్మాయిలు ఎవరైనా పని మీద బయటకు వెళ్ళి రావటం కాస్త ఆలస్యం అవుతుందనుకుంటే ముందుగానే ఆ విషయం కుక్కుకు చెప్తే మెస్సు తెరిచి ఉంచుతాడు. అప్పుడు తినాల్సిన అవసరం ఏం లేదు, కానీ ముందు డ్రెస్ మార్చుకోవాలి అంటూ ముగ్గురు జుత్తంతా ఎత్తి తల మీద ముడిపెట్టి ఒకరి తర్వాత ఒకరు బాత్రూంలోకి వెళ్ళారు. గీజర్లో వేడి నీళ్లున్నాయి. కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని నాప్కిన్తో మృదువుగా తుడుచుకుంటూ ఫ్యాన్ ఆన్ చేశారు. మేనక ఒంటి మీదున్న డ్రెస్ విడిచి హ్యాంగర్కున్న లేత పసుపు రంగు నైటీ తీసి వేసుకుంది. ఆడపిల్ల అందం ఎలా ఉంటే బాగుంటుందో మేనక ఒంటి వంపులు అంత చక్కగా తీర్చిదిద్దినట్లుంటాయి. అప్పుడే విరుస్తున్న గులాబీ మొగ్గలాగా ముగ్ధంగా ఉంటుంది ఆమె సొగసు. ఆ లేత పసుపు రంగు పల్చటి నైటీలో ఆ అందం ఏ మగవాడైనా చూస్తే మరింత కవ్వించేలా ఉంది. హారతి కూడా హడావిడిగా టాయిలెట్లోంచి వచ్చి ముఖంతో టవల్ తుడుచుకుంటూ ఒంటినున్న డ్రెస్ విడవబోయి గమ్మున ఆగిపోయింది. అప్పటికే సగం బటన్స్ విడిపోయి ఉన్నాయి. చప్పున చేతిలోని టవల్ భుజం మీద కప్పుకుంటూ మేనక కేసు చూసింది. మేనక, నా నైటీ తెచ్చుకోవటం మర్చిపోయాను, ఈ రాత్రికి ఈ నైటీ ఒకటి అరువియ్యవే ప్లీజ్ అంది. శిరీష నాలుగు ఖర్చుకుంది. అరే అవును కదూ, పొద్దున్నే తెచ్చి ఇక్కడ పడేసుకుందాం అనుకున్నాం, కానీ ఏమిటో మర్చిపోయాం, నాకు ఒక గౌన్ కావాలి అంది తన ఫ్రాక్ బటన్స్ విప్పుకుంటూ. మందాకిని మంచంలోంచి ఇటు ఒదిగి పుస్తకంలోంచి తల తిప్పి ఆ ముగ్గురు కేసి పరిశీలనగా చూస్తూ, నా చీరలు మాత్రం ముట్టుకోకండి, ఇతరుల డ్రెస్సులు నేను వాడటం కానీ నా డ్రెస్సులు ఇతరులు వాడటం కానీ నాకు ఇష్టం ఉండదు అంది. హారతి బస్మని శబ్దమయ్యేలా జోడించి, అమ్మా తల్లి ధర్మాత్మురాలా, అసలు దుప్పట్లు లాంటి నీ చీరలు కట్టుకోవడం కూడా ఎవ్వరికీ ఇష్టం ఉండదు తల్లి, ఈ నైటీస్ తప్పదు గనక ఏదో వేసుకుంటాం అంది మేనక అందించిన తెల్లటి నైటీని చేతులకు ఎక్కించుకుంటూ. ఆ నలుగురు అమ్మాయిల్లోకి హారతి కాస్త ఎత్తుగా బొద్దుగా ఉంటుంది. ఆమెకి జుత్తు బాగా ఒత్తుగా రింగులు రింగులుగా తిరిగి బాగా కురిచగా ఉంటుంది. అందుకని సాధారణంగా 2 జడలు వేసుకుంటుంది. మంచి గంధం చెక్కల మంచి రంగుతో ముట్టుకుంటే జారిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉంటుంది. ధనవంతుల గారాల కూతురు కావటంతో చిన్నప్పుడు చాలా అపురూపంగా 7 మల్లెలు ఎత్తుగా పెరిగింది. కొంచెం బొద్దుగా ఉంటుంది, కానీ గిల్లితే పాలు చిందుతాయేమో అన్నంత నాజూకు. వాలుగా పెద్ద పెద్ద కనురెప్పలతో తేనె రంగులో ఉండే కళ్ళు ఆమె అసెట్. ఎంత ఆడగాలి గిట్టని మగాడైనా సరే ఋష్యశృంగుణ్ణి తలదన్నేవాడు కూడా ఒక్కసారి ఆమెను చూస్తే మళ్ళీ మర్చిపోడు. ఇంకొకసారి కనిపిస్తే బాగుంటుందనుకుంటాడు. ఆ ఇంకొకసారి కూడా కనిపించాక ఎలాగైనా ఆ అమ్మాయితో పరిచయం చేసుకోవాలి అనుకుంటాడు. అంతటి బలీయమైన ఆకర్షణ హారతి స్వంతం. దానికి తోడు హుషారైన కన్నెలేడి గలగల నవ్విస్తూ ఆమె ఒక్కతి 10 మంది పెట్టుగా ఉంటుంది. మళ్ళీ అలాగని ఎవ్వరూ ఆమె దగ్గర ధైర్యం చేయలేరు. ఆ అమ్మాయి అంటే ఎంత ఆకర్షణో అంత భయం కూడా, ముఖ్యంగా అబ్బాయిలకి. ఎవరో కొంటె కుర్రాడు ఆమెకి గంటల్లారి అని పేరు పెట్టాడు. గణగణ గంటలు మోగించుకుంటూ వస్తుంది సైర్ ఇంజన్. ఆ శబ్దానికి అందరూ వింతగా గుమిగూడి చూస్తారు, కానీ ఆ ఫైర్ ఇంజన్ వస్తుంటే దూరంగా జరిగిపోతారు. భయం. హారతికి ఆ నిర్వచనాన్ని అన్వయించాడు ఒక కుర్రాడు. అది కొంతవరకు నిజమే. నవ్విస్తూ అందరినీ ఆకర్షిస్తుంది, కానీ చొరవతో ఎవరైనా చనువు తీసుకోబోతే డేంజరే. చేతులు వెనక్కి విరిచి జారిన బ్రా హుక్కు బిగించుకుంటూ అద్దం ముందుకొచ్చి నిల్చుంది హారతి. సైడుగా అద్దంలో చూసుకుంటూ హుక్స్ పెట్టుకోవడంలో నిమగ్నమైంది. 10 నిమిషాలైనా అద్దం ముందు నుంచి కదలకపోవటంతో శిరీష కొంటెగా నవ్వుతూ, ఏమిటే సంగతి హారతి, ఇందాకటి నుంచి అద్దం ముందు నుంచుని నీ అందాన్ని నువ్వే చూసుకుని తెగ మురిసిపోతున్నావు అంది. హారతి చిన్నగా భుజాలు కదిలించింది. ఉఫ్ అని మూలుగుతూ చేతులు 2 పైకెత్తి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఇందాక చూసిన మలయాళం సినిమా ప్రభావం దాన్ని చదివినట్లు లేదు అంది మేనక నడుం దగ్గర నైటీ బెల్ట్ ముడివేసుకుంటూ. హారతి నవ్వింది. అదేం కాదు, ఇందాకటి సినిమాలో హీరోయిన్ పర్సనాలిటీ జ్ఞాపకం వచ్చింది.
నేను కాస్త బొద్దుగా ఉంటానని, నన్ను మీరంతా లడ్డు అని, డన్లప్ అని హేళన చేస్తుంటారు కదా. కానీ ఇందాక సినిమా హీరోయిన్ పర్సనాలిటీ అచ్చం నా పర్సనాలిటీలా లేదు అంది మురిపెంగా తన గుండ్రటి తెల్లని భుజాలని తడుముకుంటూ. మందాకిని చేతిలోని పుస్తకం మడిచింది. మలయాళం సినిమా హీరోయిన్ అందాలు బొద్దుగానే ఉంటాయి. ఎందుకంటే ఆ సినిమా నిండా సెక్స్ అప్పీల్ చూపిస్తారు. ఆడపిల్ల అంగాంగాల మీద కెమెరా ఎక్స్పోజ్ చేసి డబ్బు చేసుకుంటారు. కానీ సన్నగా, నాజుగ్గా, మెరుపు తీగల్లా ఉండటం కావ్యనాయక లక్షణం అంది ఆర్గ్యూ చేస్తున్నట్లు. కానీ హారతి ఒప్పుకోలేదు. గోంగూర అదేం కాదు. అసలు బొద్దుగా ఉండే అమ్మాయిలనే మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ విషయం మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను అంది. చెప్పిన మాట వినకుండా ఇంకా లావెక్కుతున్న తన ఒంటి కేసు చూసుకుంటూ అవును అది నిజమే అన్నట్లు తల ఊపింది శిరీష. హారతి చెప్పిన దాంట్లో అసత్యం లేదు. మా బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది. మనిషి అందంగానే ఉంటుంది. తెల్లటి తెలుపు, ఒత్తుగా జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు. కానీ ఏం లాభం? గెడకర్రలా సన్నగా పొడుగ్గా ఉంటుంది. గట్టిగా గాలొస్తే పడిపోతుందేమో అనిపిస్తుంది. చర్మం ఎముకలకి సాగదీసి బిగించినట్టు. జన్మలో ఈ అమ్మాయి ఒళ్ళు రాదు అనిపించేలా నేవడం లేకుండా పాలిపోయినట్లుంటుంది. దాంతో వచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతున్నాయి. వాళ్ళది కాస్త కలిగిన కుటుంబమే. కట్న కానుకలు బాగానే ముట్ట చెప్పగలరు. ఇప్పుడు ఆ అమ్మాయికి 3 పదులు నిండాయి. అయినా ఇంతవరకు పెళ్లి కాలేదు. మొన్నటిదాకా ఎవరైనా చూసుకునేందుకు వచ్చేవారు. ఇప్పుడు రావటం మానేశారు. ఏమిటి బక్కగా ఉందనా? ఆహా, చూసుకునేందుకు వచ్చిన ప్రతి పెళ్లి కొడుకు మరీ సన్నగా టీబీ పేషెంట్లా ఉందని వద్దంటున్నాడు. ఒకరిద్దరైతే అసలు టీబీ లాంటి రోగం ఏదన్నా ఉండొచ్చునని, అందుకే రోజు రోజుకి అలా ఎండిపోతుందని కూడా అనుమానపడ్డారు. మరి అలాంటిది ఏదైనా ఉందేమో డాక్టర్కి చూపించుకోకపోయిందా? నిజానికి ఆమెకు అలాంటి రోగం ఏమీ లేదు. డాక్టర్కి కూడా చూపించుకుంది. ఆ అమ్మాయికి అందం ఉంది, చదువు ఉంది, డబ్బుంది. అయినా కళ్యాణ యోగం మాత్రం లేకుండా పోయింది. ఆ అమ్మాయికి మంచి ఫిగర్ లేకపోవడమే లోపం. అంటే దీన్ని బట్టి పచ్చిగా చెప్పాలంటే ఆడపిల్లల్లో ముఖవర్చస్సు కంటే మంచి స్ట్రక్చరే మగవాళ్ళు ఇష్టపడతారని కదా అర్థం. కావచ్చు కామెంట్ చేసింది మేనక. హారతి నవ్వింది. ఆ అమ్మాయి బాగా లావెక్కాల్సింది. అది అయింది. లావెక్కాలని 3 పూటలా సుష్టుగా తిని పడుకునేది. రోజు నాన్ వెజ్, పళ్ళు, పాలు, బ్రెడ్, పచ్చి కూరగాయలు తినేది. విటమిన్ టాబ్లెట్స్ వేసుకునేది. బ్రెడ్ స్లైసెస్ మధ్య ఆమ్లెట్లు పెట్టుకొని తినేది. పని చేయకుండా అస్తమానం పడుకునేది. శరీరం నిగారింపు తేలింది కానీ ఒళ్ళు మాత్రం రాలేదు. డాక్టర్లను సంప్రదించి ఎక్సర్సైజులు కూడా చేసింది కానీ ఫలితం కనిపించలేదు. ఎముకలకి చర్మం సాగదీసి బిగించి కట్టినట్లలాగే ఉంది. అంతే. ఒళ్ళు రావటం ఎంతసేపు వద్దన్నా వస్తుందంటారు కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం ఆ మాట నిజం కాలేదు. ఇక ఆమె శరీరం తీరే అంత అనుకొని ఊరుకున్నారు. ఆహా, నిజంగానా? నిజంగానే. హాయ్ హాయ్. హారతి విజయగర్వంతో కూనిరాగం తీసింది. అయితే నాలాగా బొద్దుగా ముద్దుగా ఉన్న అమ్మాయిలనే మగవాళ్ళు ఇష్టపడతారన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట సరిచేసింది మేనక. శిరీష బిక్కమొహం పెట్టింది. అయితే నేను కాస్త సన్నం కిందే లెక్క కదా, నన్నెవరూ ఇష్టపడరా అంది. పక్కుమని నవ్వింది మేనక. అరరే, అదేమన్నమాటే. ఉదయమే కదా ఆనంద్ నిన్నంతగా ఇష్టపడ్డాడు. శిరీష డోకొస్తున్నట్లు ముఖం పెట్టింది. చిచి వాడా, అలాంటి రోగి ఇష్టపడకపోతేనే మంచిది అంది. అది నిజమేలే కానీ నీకేం తక్కువ? పేరుకు తగినట్లు శిరీష కోమలంగా ఉంటావు. అయినా ఆ ఉంగరాల జుత్తు బుద్ధిమంతుడు, అదే మీ డిపార్ట్మెంట్ రాధాకృష్ణ కూడా పాపం నీకు వరుసగా 1 డజన్ ప్రేమలేఖలు రాశాడేమో అంది హారతి జ్ఞాపకం చేస్తున్నట్లు. శిరీష జ్ఞాపకం తెచ్చుకుంటూ అవునవును, మరి నేను సన్నం కిందే లెక్క. నాలో ఏ ఆకర్షణ లేకపోతే అన్ని ప్రేమలేఖలు ఎలా రాశాడంటావు? సందేహంగా చూసింది. హారతి నాలుక చప్పరించింది. ఎందుకేముంది, ఏదో సరదాకి కాలక్షేపంగా రాశాడేమో లేదు. కొంతమంది అబ్బాయిలకి అదో పిచ్చి. కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రేమలేఖలు రాసి దానికి ఒక రకమైన మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నీకు ఆ వరుస పట్టి రాసే ఉంటాడు. అన్ని రకాల షేపులున్న అమ్మాయిలని ప్రేమ ప్రేమ అంటూ వశం చేసుకోవటం కొందరు అబ్బాయిలకి హాబీ. అది మాత్రం అక్షరాల నిజం. ఎందుకంటే ఆ రాధాకృష్ణ మా డిపార్ట్మెంట్లో ఉన్న రాధికకి కూడా ప్రేమలేఖ రాశాడు. పైగా మనిద్దరం కారణజన్ములం, గత జన్మ అనుబంధం మనది. నా పేరు కృష్ణ, నీ పేరు రాధ అంటూ చచ్చు కవిత్వం కూడా ఒలకబోశాడు. ఆ రోజు మనమందరం సరదాగా చెప్పుకుని నవ్వుకున్నాం కూడాను అంది మేనక జ్ఞాపకం చేస్తూ. అవును కదూ అంది హారతి. శిరీష ఆవదం తాగినట్లు ముఖం పెట్టింది. అంతేనంటావా అంటూ అద్దం ముందుకు వెళ్ళి తనంతాను పరిశీలించుకోసాగింది. మేనక మంచం మీద పడుకున్నదల్లా గబాల్న లేచి
రెక్కపట్టి విసురుగా శిరీషని అద్దం ముందు నుంచి అవతలికి లాగింది. అబ్బా సిరి, నీ అందానికి ఏం తక్కువ లేదు, కానీ ఈ సెలవుల్లో అర్జెంటుగా లావెక్కు చాలు అంది ఓదారుస్తున్నట్లు. శిరీష చిలకలా చిరునవ్వు నవ్వింది. అలాగా, అయితే ఇప్పుడే ప్రారంభిస్తాను తినటం అంటూ ఎదురుగా షెల్ఫ్లో కనిపిస్తున్న బిస్కెట్ల టిన్ను బయటికి తీసింది. అది నాది అంది మందాకిని పుస్తకంలోంచి తల తిప్పకుండానే. శిరీష తెగ ఆశ్చర్యపడింది. నువ్వు దీక్షగా పుస్తకం చదువుకోవటం లేదా అంది విస్తుపోయినట్లు చూస్తూ. హారతి గొల్లుమని నవ్వింది. దీక్ష దాని ముఖమా? దానిదంతా నటన. దానికి ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ లేదంటూనే పుస్తకం ముఖానికి అడ్డం పెట్టుకొని మన మాటలన్నీ వింటుంది. నిజానికి ఇలాంటి విషయాల్లో మనకంటే దానికే ఇంట్రెస్ట్ ఎక్కువ. కానీ ధైర్యంగా పైకి మనలా చెప్పే గట్స్ లేవు. అందుకే అంతా వెనకపాటుగా రహస్యంగా చేస్తుంది. మనం గదిలో లేకుండా చూసి పరుపుల కింద వెతికి మనం చదివే పుస్తకాలు, మనకొచ్చిన ప్రేమలేఖలు చదువుతుంది. అంతా రహస్యంగానే కదా? హారతి వెక్కిరించింది. అవునే మందాకిని, ఏమిటి నీ తత్వం? నాకు అర్థం కాదు. సరదాగా మాతో కలిసిపోవచ్చు కదా. అయినా రాత్రిపూట కూడా అమ్మమ్మలా ఏమిటే ఈ చీర జాకెట్టును? చక్కగా నైటీస్ అలవాటు చేసుకో. జల్సాగా మాతో కబుర్లు చెప్పు. ఇవాళందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపాలనుకున్నాం కదా. మేము ముగ్గురం మంచి సినిమా ఎంజాయ్ చేశాం. హోటల్కి వెళ్ళి నచ్చినవి తిన్నాం. నువ్వు రాలేదు సరే, కనీసం ఖుషిగా 4 కబుర్లైనా చెప్పు. మందాకిని పెదాలు చప్పరించింది. నిజమే, నాకు మీతో కలవాలని ఉంటుంది, కానీ ఏం చెయ్యను. మీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. ఇక ఎలా పొత్తు కుదురుతుంది? పోనీ నీ టేస్ట్ ఏమిటో చెప్పు, శిరీష అడిగింది. హారతి అందుకుంది. నేను చెప్తాను విను దాని టేస్ట్ ఏమిటో. అప్పలమ్మలా మడిబట్ట కట్టుకోవటం, ఇప్పటి నుంచి పూజలు వ్రతాలు అంటూ ఒక్క పొద్దులుండటం, పురాణ శ్రవణాలు చేయటం అంటూ విరగబడి నవ్వింది. ఇంతకీ మందాకిని ఇందాకటి నుంచి నువ్వు అంత దీక్షగా చదువుతున్న పుస్తకం ఏమిటే? ఆరాగా అడిగింది మేనక. ఏదో ఒక చెత్త, ఉబుస్పోక దీనిలాంటి రకాలే రచయితలమంటూ గాలి పోగు చేసి రాస్తారు. ఇది పడిపడి చదువుతుంది. అంతకంటే సూక్ష్మంలో మోక్షం. మాతో పిక్చర్కి వచ్చి ఉంటే మనమంతా థ్రిల్ అయి ఉండేదానివి. మలయాళం పిక్చర్ మహా గొప్పగా ఉందిలే ఊరించింది శిరీష. మీకు అసలు ఆ మలయాళం భాషే తెలియదు. అర్థం కాని సినిమా అంత గొప్పగా ఎలా ఉంటుందబ్బా అంది మందాకిని కాస్త వ్యంగ్యంగా. భాష ఎందుకు, భావం ముఖ్యం, కానీ అది అర్థమైతే చాలు సమర్థించింది హారతి. మేనక కళ్ళు అరమొడుపులయ్యాయి. అవును, నాకు కూడా సినిమా బాగా నచ్చింది. చూస్తున్నంతసేపు పిక్చర్లో ప్రతి సీను భలే ఎగ్జైటింగ్గా అనిపించిందిలే. అవును, నాకు కూడా, ముఖ్యంగా ఆ వానసీను. అసలు ఏ సినిమాలోనైనా సరే ఒక వానసీను ఉంటుందంటే ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం. కానీ నాకు చిన్న అనుమానం. హారతి ఆగింది. ఏమిటది? కుతూహలంగా అడిగింది శిరీష. ఆ సినిమాలో హీరో హీరోయిన్ వానలో బాగా తడిశారు. షెల్టర్ వెతుక్కుంటూ ఇద్దరూ ఒక పాడుబడిన సత్రంలోకి వస్తారు. సరే, తడిసిన కర్రల్ని పోగు చేసి నిప్పు రాజేస్తారు. సరే, అది ఓకే. ఆ వానలో చలిబాధకు ఓర్చుకోలేక నెగడు కాగుతూ ఇద్దరూ దగ్గరై ప్రేమలో ఆ సత్రంలో ఒక రాత్రి సరదా చేసుకుంటారు. అది ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్లో తల పగిలిపోయేలా ఆ మ్యూజిక్ ఏమిటే బాబు? దానికి తోడు హీరో హీరోయిన్ని కౌగిలించుకున్నప్పుడల్లా ఎండుకట్టెలు విరుగుతున్నట్లు అసహ్యంగా ఆ మద్దెల దరువులెందుకు? ముఖం చిట్లించింది హారతి. అవి ఉరుములు మెరుపులు అంది శిరీష. కాదు అన్నట్లు మేనక అరచేత్తో నుదుటి మీద కొట్టుకుంది. అబ్బా, నిజంగా మీరు వట్టి వెర్రిముఖాలే. మీకు శరీరాలు పెరిగాయి కానీ మెదళ్ళు పెరగలేదు. అవి ఉరుములు మెరుపులు కాదు, ఎండుకట్టెలు విరగటం అంతకన్నా కాదు. అదంతా సింబాలిజం ఆఫ్ ఆర్ట్. ఆ చప్పుడుకి అర్థం ఏమిటంటే ఆమె నరాలు తీయగా మూలుగుతున్నాయని వివరించింది. ఏడవలేకపోయాడు. అస్తమానం కణకణమండే నిప్పు చూపించడం, చూరు నుండి కారే నీళ్లు చూపించడం. చిచి, అక్కడ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సింబాలిక్గా చూపించినా ఎంత బాగుండాలి. అదే మన తెలుగు సినిమాల్లో చూడు, హీరో హీరోయిన్ చెట్టుచాటుకు వెళ్తారు, పూల మీద వాలే తేనె తాగుతున్న తుమ్మెదను చూపిస్తారు. ఆ సీను చూడటానికి ఎంత మనోహరంగా ఆర్టిస్టిక్గా ఉంటుంది. పైగా ఏ వయోలిన్ వాద్యమో హృదయంగా వినిపిస్తారు. సింబాలిజం అంటే అలా ఉండాలి. అంతేగాని పెళపెళ కట్టెలు విరిగినట్లు, పాములు బుస్సుబుస్సుమంటున్నట్లు ఏమిటా మ్యూజిక్? చిరాకు పడింది హారతి. శిరీష పిడికిలు బిగించుకుని బల్ల మీద గుద్దుతూ నేను ఒప్పుకోను అంది. అవును, నేను ఒప్పుకోను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ సౌండ్స్కి అర్థం అంతే. మన వాళ్ళు కొంచెం మృదువుగా చూపిస్తారు, మలయాళం వాళ్ళు కాస్త మోటుగా చూపిస్తారు. కానీ ఆ హీరో హీమ్యాన్ పర్సనాలిటీతో అంత అట్రాక్టివ్గా ఉన్నాడే, మెలికలు తిరిగిన కండలు. అబ్బా, మందాకిని గట్టిగా విసుక్కుంటూ 2 చేతులతో పట్టుకుంది. ఇక మీరు నోళ్లు మూస్తారా, లేక నన్ను గదిలోంచి బయటికి పొమ్మంటారా
ఆ వెధవ సినిమా చూస్తే చూశారు, చాలదన్నట్లు దరిద్రంగా చర్చలు కూడా ఎందుకు, ఇక నోళ్లు మూసుకొని పడుకోండి. అంత గదిలో కాకి గోల. కోపంతో మండిపడింది. హారతి పక్కపక్క నవ్వింది. అంత కిక్కిచ్చే మలయాళం సినిమా చూసి నోరు మూసుకుని ఎలా పడుకోమంటావే? అలాంటప్పుడు అంత రెచ్చగొట్టే సినిమాలు ఎందుకు చూడటం? వెర్రి పిల్ల, జాలి పడింది మేనక. చూడకపోతే అసలు లైఫ్ ఏముంది? లైఫ్లో థ్రిల్ ఏముంది? రియల్లీ ఐ పిటీ యూ. నిజంగా చెప్తున్నా, నువ్వు ఒక మంచి సినిమా మిస్ అయ్యావు. మందాకిని కనుబొమలు ముడిపడ్డాయి. ఏమిటి, అది మంచి సినిమానా? అవును, నీ దృష్టిలో అది ఒక మంచి సినిమా కావచ్చు, కానీ నా దృష్టిలో అది పరమ చెత్త సినిమా. చూడకుండానే ఎలా చెప్తున్నావు? టైటిల్ని బట్టే తెలిసిపోతుంది. అయినా ఆ సినిమాలో ఒక సమస్య అంటూ ఏముంది? ఒకరోజు రాత్రి జోరున వాన కురుస్తుంటే సత్రంలో తలదాచుకున్న ఒక వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎలా గడిపారు, ఎలా దగ్గరయ్యారు, అదేగా ఆ సినిమా ఇతివృత్తం. అందులో అసలు ఏం మెసేజ్ ఉంది? యువతని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించి సమాజాన్ని పాడు చేసే ఏ సినిమా అయినా చెత్త సినిమా కిందే లెక్క. శిరీష ఆర్గ్యూ చేస్తున్నట్లంది. కావచ్చు, కానీ అందులో ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఉన్నాయి, ఎంత ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎంత హెల్దీ సెక్స్ ఎడ్యుకేషన్ ఉంది. బేలూరు శిల్పభంగిమల్లా ఆ నాట్యముద్రలు రియల్లీ ఫెంటాస్టిక్. అది కూడా ఒక రకమైన ఆర్టే. మనకి తెలియని విషయాలు ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకోవచ్చు. రియల్లీ యు ఆర్ అన్ఫార్చునేట్. సానుభూతి చూపించింది శిరీష. ఏమీ కాదు, హాయిగా గదిలో కూర్చొని ఒక మంచి పుస్తకం చదువుకున్నాను. నవల చదువుకున్నంత మాత్రాన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందటే. అలా అయితే ఆ సినిమా హాళ్ల బదులు అన్ని లైబ్రరీలే ఉండేవి. పుస్తకాలు వేరు, జీవితాలు వేరు. పుస్తకాల్లో రాసినట్లుగా జీవితాల్లో సంఘటనలు జరగవు. మంచి అవగాహన కావాలి. నలుగురితో కలివిడిగా ఉంటూ అన్ని రకాల భాషలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాలే అందుకు ప్రధాన మార్గాలు. ఎంత చెత్త సినిమాలో అయినా చివరికి ఏదో ఒక సందేశం అండర్ కరెంట్గా తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా మనకు తెలియకుండానే ఎడ్యుకేట్ అవుతాం. లోకానుభవం అబ్బుతుంది అంది మేనక. మేనక, బాగా చెప్పావు. 2 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నాం. అయినా మనం ముగ్గురం కలిసి దీన్ని మార్చలేకపోయాం. వెర్రి పిల్లవి. మందాకిని ముందు ముందు ఎలా బతుకుతావో జాలిపడింది హారతి. అవునే, అప్పుడప్పుడు మందాకిని గురించి ఆలోచిస్తే నాకు దిగులనిపిస్తుంది. ఏమో ఈ మందా, నీకసలు రొమాంటిక్ థాట్స్ రావా? బుగ్గలు నొక్కుకుంది శిరీష. మేనక రెచ్చగొడుతున్నట్లంది. ఎలా వస్తాయి? ఓ సినిమా అంటే ఇష్టం లేదు, షికార్ అంటే ఇష్టం లేదు, పోనీ అబ్బాయిలతో స్నేహం చేద్దామన్న ఆలోచన అసలే లేదు. ఏ అబ్బాయి అయినా పలకరిస్తే అపవిత్రమైపోయినట్లు ఫీల్ అయిపోతుంది. ఎవరైనా సరదాగా ప్రేమలేఖ రాసినా కొంపలు అంటుకుపోయినట్లు ముఖం గంటు పెట్టుకొని ఆ ఉత్తరాన్ని చింపి వాళ్ల ముఖం మీదే పారేస్తుంది. ఇక రొమాంటిక్ థాట్స్ రమ్మంటే ఎలా వస్తాయి? ఎగతాళి చేసింది హారతి కల్పించుకుంటూ. కాదు మరి, పోనీ అవన్నీ వదిలేయి. ఆడపుట్టుక పుట్టినందుకు కనీసం ఓ మంచి చీర కట్టుకుంటూ తల నిండా గుమగుమలాడే పూలు పెట్టుకుందామని కానీ, అబ్బే అసలు అలాంటి ఆలోచనలే ఉండవు. అయినా మందాకిని, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు పెళ్ళైనా చేసుకుంటావా, లేక ఇలా ఒంటరిగా సన్యాసినిలాగే ఉండిపోతావా అంది విలాసంగా కాళ్ళూపుతూ. ఆమె ధరించిన పల్చటి నైటీలోంచి ఒంటి వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పల్చటి తెరచాటు అందంలో ఒక ప్రతిభావంతుడైన శిల్పి చెక్కిన అద్భుతమైన శిల్పంలా ఉంది. మేనక, శిరీష కూడా అందుకు తీసిపోని విధంగానే ఉన్నారు. చీరకట్టులో ఉన్న ఒక్క మందాకిని తప్ప మిగతా ముగ్గురు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న నైట్ గౌన్స్లో ఆడవాళ్లకే మత్తెక్కించేలా ఉన్నారు. హారతి ఒక్కసారి లేచి నిల్చుని చేతులు పైకెత్తి బడలికగా ఒళ్ళు విరుచుకుని మళ్ళీ స్థిమితంగా ఈజీ చైర్లో వాలుతూ మందాకిని కేసి కవ్వింపుగా చూసింది. ఏయ్ మందాకిని, ఇక నుంచైనా కాస్త మా దారిలోకొచ్చి మంచి చెడు నేర్చుకో, ముందు ముందు పనికొస్తుంది అంది హితవు చెప్తున్నట్లు. కథ కొనసాగుతుంది.